హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫో బై లక్ష్మణ్. సో చాలామంది అయితే చూస్తున్నారు, ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో చాలామంది అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మేల్ని బీపీఎం ఇంటర్వ్యూ తీసుకున్నారు, అలాగే ఫీమేల్ ఏబీపీఎంని ఆర్ బీపీఎంని ఇంటర్వ్యూ తీసుకోమన్నారు. సో ఆ రిక్వెస్ట్ మీదకి వెళ్ళి దీప్తి గారిని అయితే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో రిక్వెస్ట్ చేయడంతోనే సో ఒక్క మాట కూడా కాదనకుండా మన కోసం అయితే మన ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ అయితే ఇస్తుంది. సో ఈరోజు అయితే మొత్తం డౌట్స్ అయితే అన్నీ అడిగి, సో మీరైతే నన్ను ఏం డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ అన్ని దీప్తి గారిని అడిగి, సో ఆమె మాటల్లోనే మీకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది మేడం అయితే. థ్యాంక్ యూ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్కి అయితే వచ్చినందుకు. ఓకే లక్ష్మణ్. మేడం ఒకసారి ఇంట్రడక్షన్ ఇవ్వండి, మీ నేము, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఒకసారి మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ష్యూర్. నా పేరు దీప్తి అండి. మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాం. నేను ప్రెసెంట్ అయితే జీడిఎస్ ఏబిపిఎం గా వర్క్ చేస్తున్నాను. అలాగే మేడం, మీరు జీడిఎస్గా ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు? నేను జీడిఎస్ లో వచ్చేసి 2018 ఇయర్ లో జాయిన్ అయ్యాను. 2018లో జాయిన్ అయ్యారు. ఎస్. అలాగే మీకు 10th ఎన్ని మార్క్స్, విచ్ ఇయర్ పాస్డ్ అవుట్? నేను 10th లో వచ్చి 2015 ఇయర్ లో పాస్ అవుట్ అండి. అప్పుడే మనకు జీడిఎస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తే 3 years అయింది. నాకు దాంట్లో వచ్చేసి 10/10 జీపీఐ వచ్చింది. 10/10. సో మేడం వచ్చేసి 10/10 అంట, 2015లో పాస్ అవుట్ అంట. సో అప్పుడే జీపీఐ అయితే ఇంట్రడ్యూస్ అవ్వడం అయితే జరిగిందంట. అలాగే మేడం ఒకసారి మీకు ఏ ఇయర్లో జీడిఎస్కి అప్లై చేశారు అండ్ ఎన్నో లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయ్యారు ఒకసారి చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి. నేను 2018 ఇయర్ లో జీడిఎస్ కి అప్లై చేశానండి. జీడిఎస్ అప్లై చేసిన ఫస్ట్ లిస్ట్ లోనే షార్ట్ లిస్ట్ అయ్యాను. అది సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ బీపీఎం పెట్టాను, రాలేదు. సెకండ్ ఆప్షన్ ఏబిపిఎం పెట్టాను, ఏబిపిఎం కి వచ్చింది నాకు జాబ్. సో అర్థమైంది అందరికీ. మేడం వచ్చేసి 2018లో అప్లై చేశారంట. సో మేడం వచ్చేసి పాస్డ్ అవుట్ అయింది 2015 అంట 10th. బట్ 2018లో నోటిఫికేషన్ వచ్చినాక అప్లై చేశారంట. సో మేడం లక్ ఏంటిదంటే ఫస్ట్ టైం అటెంప్ట్కే ఫస్ట్ లిస్ట్లోనే వచ్చిందంట జాబు. బట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఏబిపిఎం పెట్టుకుందారంట, కానీ సో అనుకోకుండా సెకండ్ ఆప్షన్గా ఏబిపిఎంగా రావడం అయితే జరిగిందంట. సో మేడం అలా ఏం వర్రీ కాకుండా, సో బీపీఎం ఏం రాలేదు, ఏబిపిఎం వచ్చిందని ఏం వర్రీ కాకుండా, సో మేడం అయితే కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ఓకే మేడం, మీరు ఇందులో ఏబిపిఎం, బీపీఎం, దక్స్ 3 పోస్టులలో ఏబిపిఎంగా సెలెక్ట్ అయ్యారు. ఓకే మేడం, ఒకసారి షార్ట్ లిస్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి మీరు జాయిన్ అయ్యే వరకు మధ్యలో ప్రాసెస్ ఎలా జరిగింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక్కసారి చిన్నగా షార్ట్గా మా సబ్స్క్రైబర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ష్యూర్ అండి. షార్ట్ లిస్ట్ అయినట్టు మనకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ అండ్ టైం ఇస్తారు. ఐపీఓ సార్ ఎస్ఓలోనే ఉంటుంది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. మన బీఓ ఉన్న ఎస్ఓ దగ్గర ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో 2 డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు నాకు. ఒకటి వచ్చేసి 10th మార్క్స్ మేము, ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్. నా కేటగిరీ వచ్చేసి అన్రిజర్వ్డ్ అండి, యూఆర్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లేదు నాకు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని రోజులు పడుతుంది. తర్వాత మనకు జాయినింగ్ ఆర్డర్ బై పోస్ట్ ఇంటికి వస్తుంది. ఆ జాయినింగ్ ఆర్డర్ లో మెన్షన్ చేస్తారనమాట, ఏ రోజు జాయిన్ అవ్వాలి ఏంటి అనేది, డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేస్తారు. దానికన్నా ముందు మనకు ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ అయిన వెంటనే మనం జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ట్రైనింగ్ కూడా ఏంటంటే పోస్ట్ ఆఫీస్ మనీ పే చేస్తుందండి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇస్తుంది మనకు. సో నో ప్రాబ్లమ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పే చేస్తాం. పర్ డే 500 లేక 1000 రూపీస్ పే చేస్తుంది. 2 daysకి 1000 రూపీస్ ఇచ్చారు, పర్ డే 500 రూపీస్. ఆ ట్రైనింగ్ కూడా నాకు హెచ్ఓలో జరిగింది. అండ్ ఒక్కసారి ఏబిపిఎంకి బీపీఎంకి డిఫరెన్స్ ఏంటి, ఒక చిన్నగా చెప్పండి షార్ట్గా. ఏబిపిఎంకి బీపీఎంకి. బీపీఎం వర్క్ అంతా ఇండోర్ లో ఉంటుందండి. ఏబిపిఎం వర్క్ టోటల్లీ అవుట్డోర్ ఉంటుంది. పబ్లిక్ తో కనెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట బీపీఎం తో పోలిస్తే ఏబిపిఎం. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఏబిపిఎం ఫుల్ ప్రొఫైల్, ఏబిపిఎం యొక్క ఫుల్ ప్రొఫైల్ మా సబ్స్క్రైబర్స్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఏబిపిఎం గురించి. ఏబిపిఎం లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మెయిల్ డెలివరీ, ఒకటి వచ్చేసి మెయిల్ క్యారియర్ ఎంసీ. 2018 నోటిఫికేషన్ లో వచ్చేసి పర్టికులర్ గా మెన్షన్ చేసింది అన్నమాట డిపార్ట్మెంట్, జీడిఎస్ ఎండి ఎంసీ అనేసి మెన్షన్ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం అని మెన్షన్ చేస్తుంది. సో మెయిల్ డెలివరీ ప్రొఫైల్ ఏంటంటే పోస్ట్ మ్యాన్,
అంటే ఇంటింటికి పోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నమాట. మనీ ఆర్డర్స్, పోస్ట్, పార్సెల్స్, సిఓడీస్ ఎక్సెట్రా అవి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంకోటి పేమెంట్ బ్యాంక్ కూడా వచ్చింది మనకు కొత్తగా పోస్ట్ ఆఫీస్ లో ఐపీబీ అనేసి. ఎవరైనా క్యాష్ అడిగితే ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోస్ట్ ఆఫీస్ కి రాలేరు, అలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి క్యాష్ ఇవ్వడం, అలాంటివి మెయిల్ డెలివరీ చేస్తాం అన్నమాట. ఈ పేమెంట్స్ బ్యాంక్ వల్ల ఏంటంటే మెయిల్ అదే ఏబిపిఎం కూడా టార్గెట్స్ వస్తున్నాయి అన్నమాట. ఎలాగంటే అకౌంట్స్ ఓపెన్ చేయండి, ఐపీబీకి సంబంధించిన అకౌంట్స్ ఓపెన్ చేయండి, మంత్లీ 5 ఓపెన్ చేయండి అనే టార్గెట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎంసీ ఏంటంటే తను కూడా ఏబిపిఎం అంటారు. తన జాబ్ ఏంటంటే బ్యాగ్స్ క్యారీ చేయడం, ఎస్ఓ టు బిఓ బ్యాగ్స్ క్యారీ చేయడం. ఆ పోస్టల్ బ్యాగ్ లో ఏముంటుందంటే లెటర్స్ ఉంటాయి, పార్సల్స్ ఉంటాయి, స్టాంప్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ క్యాష్ కూడా ఉంటుందండి ఆ బ్యాగ్ లో. ఈ వర్క్ ఎలా ఉంటుందంటే ఎస్ఓ టు బిఓ క్యారీ చేయాల్సి వస్తుంది బ్యాగ్, సమ్ టైమ్స్ బిఓ టు బిఓ కూడా క్యారీ చేయాలి బ్యాగ్. ఇవన్నమాట ఏబిపిఎం వర్క్స్ ఇవి. సో మేడం ఏమంటుందంటే ఏబిపిఎంలో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి మెయిల్ క్యారియర్, ఒకటి మెయిల్ డెలివరీ. సో మెయిల్ క్యారియర్ ఏంటిదంటే మనమైతే ఎస్ఓ నుంచి అయితే బీఓకి అయితే మెయిల్స్ కానివ్వండి అదర్ క్యారీ చేయాల్సి ఉంటుంది. మెయిల్ క్యారియర్ ఒక మెయిల్ డెలివరీ అంటే సో ఇంటింటికి వెళ్ళి అయితే పోస్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మొత్తం ఏబిపిఎం అయితే వర్క్ వచ్చేసి ఇండోర్లో కన్నా ఎక్కువ అవుట్డోర్లోనే ఉంటుంది. పీపుల్తోనే ఎక్కువ కనెక్ట్ అవుతాం. అలాగే ఇప్పుడు మీకు ఏబిపిఎంగా శాలరీ ఎంత వస్తుంది, అలాగే ఈ ఏబిపిఎంలో ఏమైనా సైడ్ ఇన్కమ్ ఉంటుందా? ఇంకా నాకు శాలరీ వచ్చేసి 10,000 ప్లస్ డిఏ వస్తుంది. ఇంకోటి ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇయర్లీ మనకు దసరా అప్పుడు బోనస్ ఇస్తుంది. 10,000 టిఆర్సీఏ డిఏ 50% అందులో. అవును, ఎస్. టోటల్ కలిపి 15,000. 15 to 16,000 శాలరీ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు బోనస్ ఇస్తారు, ఎవ్రీ దసరా బోనస్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పాను కదా, దాంట్లో ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి కొంచెం కమిషన్ అనేది ఇస్తుంది అనమాట. ఆ పోస్టల్ బ్యాంక్ కూడా బీపీఎం కి ఒక ఐడి ఉంటుంది, ఏబిపిఎం కి ఒక ఐడి ఉంటుంది అనమాట. ఆ పోస్టల్ బ్యాంక్స్ కి వచ్చేటప్పటికి ఏబిపిఎం కి జాబ్స్ సేమ్ గా ఉంటాయి. బీపీఎం కి ఏబిపిఎం కి సేమ్ జాబ్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల కమిషన్ వస్తుంది. ఇంకోటి ఇన్సూరెన్స్ ఉంటది, ఆర్పిఎల్ఐ. ఆ ఇన్సూరెన్స్ కనుక మనం కట్టించగలిగితే కస్టమర్స్ చేత ఆ ఇన్సూరెన్స్ లో కూడా కొంచెం కమిషన్ ఇస్తున్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ కి ఎలా కమిషన్ ఇస్తుందో సేమ్ అదే విధంగా మనకి పోస్ట్ ఆఫీస్ కూడా ఏబిపిఎంస్ కి కమిషన్ ఇస్తుంది అనమాట ఇన్సూరెన్స్ లో. అలాగే ఒకవేళ విలేజ్లో కనుక చూసుకుంటే కనుక బీపీఎం లేకపోతే ఏబిపిఎంకి బీపీఎం ఛార్జెస్ ఇస్తారా? ఆ ఛార్జెస్ ఇస్తే కనుక బీపీఎం శాలరీ అనేది వస్తుందా? ఏబిపిఎంకి మొత్తం శాలరీ రాకపోయినా కొంచెం శాలరీ అయినా వస్తుందా? ఖచ్చితంగా అండి. బీపీఎం లేకపోతే బీపీఎం వర్క్ అండ్ ఏబిపిఎం వర్క్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఏబిపిఎం లీవ్ పెడితే బీపీఎం ఏబిపిఎం వర్క్ కూడా చేయాలి. ఆ రోజు శాలరీ అనేది మనకు క్రెడిట్ అవుతుంది కన్ఫర్మ్ గా. ఓకే అండి, అలాగే మీ సజెషన్ మెయిన్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి మెయిన్ ఒక కారణం మా లేడీస్ సబ్స్క్రైబర్స్ కోసం. సో లేడీస్కి ఏబిపిఎం బెస్టా, మీరు చేస్తున్నటువంటి ఏబిపిఎం బెస్టా, బీపీఎం బెస్టా, దక్సవర్క్ బెస్టా? అమ్మాయిలకి ఏ జాబ్ అయితే ఏ రోల్ అయితే ఇందులో చాలా బాగుంటుంది, అమ్మాయిలకి ఏ సెట్ అవుతుంది? ఒకసారి మా లేడీస్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పండి. లేడీస్ నుంచి నా జాబ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏబిపిఎం గా వర్క్ చేస్తూ నేను తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి, అంటే అప్పుడు అంత నాలెడ్జ్ లేదనమాట. ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఇంటర్వ్యూస్ తీసుకున్నట్టు అప్పుడు అంత లేదు. 2018 లో యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అంత లేదు నాకు. ఏంటంటే బీపీఎం అంటే పోస్ట్ మాస్టర్ కదా, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ కదా, వాళ్ళకి అసిస్టెంట్ గా ఉంటావేమో అనుకున్నాం కానీ ఇలా ఉంటదని తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక విలేజ్ పేరే మెన్షన్ చేసేవాళ్ళు. ఆ మెయిల్ డెలివరీ అయినా ఏముంది, ఒక ఊరికి వెళ్ళి ఇచ్చులే అనుకుంటాము, కానీ ఒక విలేజ్ కింద 5 విలేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ విషయం తెలియదు. సో లేడీస్ కి ఏంటంటే బీపీఎం బెస్ట్ అండ్ డాక్ సేవక్స్ బెస్ట్. డాక్ సేవక్స్ ఏంటంటే ఎక్కువ వర్క్ ఎస్ఓస్ లోనే ఉంటుంది, అది కూడా ఇండోర్ వర్క్. వాళ్ళకి ఏం చేస్తారంటే బీఓకి లెటర్స్ సార్ట్ అవుట్ చేస్తారు అంతే. కాబట్టి లేడీస్ ప్లీజ్ బీపీఎం కి డాక్ సేవక్స్ కి
అప్లై చేయండి. ఏబీపీఎం అనేది గాని కనిపిస్తే ఇగ్నోర్ చేయడం చాలా బెస్ట్. ఓకే. నెక్స్ట్ ఏందంటే లేడీస్ కాబట్టి బీపీఎం గాని, డార్క్ సేవ్ గాని మన ఓన్ నేటివ్ ప్లేస్‌లో వస్తే చేసుకోవడం బెస్ట్ అండి. హ్మ్. ఎందుకంటే ఈ 15,000 సాలరీస్‌కి మనం బయటకి వెళ్లి చేసుకొని మన ఎక్స్‌పెన్సెస్ అనేవి ఎక్కువుంటాయి కాబట్టి హ్మ్. మనం మన నేటివ్ ప్లేస్‌లో వస్తే చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఏబీపీఎం మాత్రం లేడీస్ అప్లై చేయొద్దు. సరే ప్లీజ్ మేడం. మనకి నాదెక్కువ సరే మేడం. ఇంకా మనకు చాలా క్వెషన్స్ అయితే ఉండడం జరిగింది. సో, కొంచెం ఫాస్ట్‌గా చెప్పనీకి ట్రై చేయండి. మేడం ఏబీపీఎంగా సెలెక్ట్ అయితే ఏబీపీఎంగా సెలెక్టెడ్ అయితే బైక్ నడపడం రావాలా? ఎయిదర్ అబ్బాయైనా, అమ్మాయైనా? ష్యూర్ ఎవరికైనా సరే బైక్ రావాలండి. మీకు బైక్ రాకపోయినా సైకిల్ అయినా వచ్చుండాలి. అంటే మీరు లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది కాబట్టి హ్మ్. కన్ఫర్మ్‌గా వచ్చుండాలి ఏదో ఒక వెహికల్. మాక్సిమం పోస్ట్ ఆఫీస్ అనేది సైకిలే అడుగుతుంది. డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏమన్నా పెట్రోల్ చార్జెస్ ఇస్తారా? అటువంటివి ఏమీ ఉండవు. ఫ్రెషర్స్ ఏమనుకుంటారంటే మనకు ఇస్తారేమో ట్రావెలింగ్ చార్జెస్ అనుకుంటారు. లేదు అలా ఏం జరగదు. మనకొచ్చిన సాలరీలోనే మనం అంతా మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ బీపీఎంస్ అయినా రెంట్ పే చేసుకోవాలి. ఆఫీస్ ఏమి ఇవ్వదు పోస్ట్ ఆఫీస్. ఓకే మేడం. అలాగే జాబ్ వస్తే మీరు స్టే చేయడానికి అకామిడేషన్ గిట్ట ప్రొవైడ్ చేస్తారా విలేజ్‌లో గిట్ట? విలేజ్ అకామిడేషన్ అంతా ఏం ప్రొవైడ్ చేయరండి. ఇంకోటేంటంటే నేను ఏబీపీఎంలో జాయిన్ అయినప్పుడు నేను ఆ విలేజ్‌లోనే ఒక నేటివ్ పర్సన్ అయినట్టు పోస్ట్ ఆఫీస్ లెటర్ అడుగుతుందన్నమాట మనల్ని. హుహుహు. అప్పుడు ఆ లెటర్ మనం సబ్మిట్ చేయాలి. అవును. మీరు ఏ ఊరికి అప్లై చేశారో ఆ ఊర్లోనే మీరు స్టే ఉంటున్నారు హ్మ్. అని ఒక లెటర్ అడుగుతుంది. అది లెటర్ ప్రొవైడ్ చేస్తే చాలు. అలాగే మేడం అకామిడేషన్ ఏం పోస్ట్ ఆఫీస్ ఇవ్వరు. సో, మేడం ఏమంటున్నారంటే మనకు అకామిడేషన్‌కి గానివ్వండి, అలాగే పెట్రోల్ చార్జెస్ గానివ్వండి ఏమి ఇవ్వరు. మొత్తం మన సాలరీలో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. సో, ఏమున్నా గూడా మనమే చూసుకోవాలి అదర్ ఎక్స్‌పెన్సెస్ అని మేడం అయితే అంటున్నారు క్లియర్‌గా. సో, మేడంకొచ్చేసి ఒక్కసారి గమనించండి దాదాపుగా 3-4 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఒక్కసారి గమనించండి 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే సో, ఎన్ని చూసుండాలి, ఎన్ని దాటుకొని రావాలని. సో, అందుకే మేడంనైతే ఇంటర్వ్యూకి అయితే తీసుకోవడం జరిగింది. సో, మేడం ఒకటి ఏపీపీఎం పర్సన్ బీపీఎం చెప్పినట్టుగా వినాలా విలేజ్‌లో ఏమన్నా? అలా ఏమన్నా రూల్ ఉందా? అలా రూల్ అంటూ ఏం లేదండి. అంటే బీపీఎం మనల్ని అసెస్ చేస్తారనమాట. అంటే లెటర్స్ ఇన్నొచ్చున్నాయి, 11 వచ్చున్నాయి, 11 డెలివరీ చేయండి అలా చెప్తారు. ఆ అసిస్టెంట్ వాళ్ళు చెప్పేదంతా మనమేం వినక్కర్లేదు. మన జాబ్ ఏంది? ఏబీపీఎం జాబ్ ఏంది? ఎళ్ళడం, లెటర్స్ ఏమున్నాయో తీసుకోవడం. మనకు ఏబీపీఎంకి స్పెసిఫిక్ బుక్ ఇస్తారు. ఆ బుక్‌లో లెటర్స్ ఎన్ని స్పీడ్ పోస్ట్ ఉన్నాయి, ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి అన్నీ మెన్షన్ చేసుకోవాలి. అండ్ బీపీఎం దగ్గర కూడా ఒక స్పెసిఫిక్ బుక్ ఉంటది. పోస్ట్ మ్యాన్ బుక్. దాంట్లో డైలీ సిగ్నేచర్ అనేది మర్చిపోకూడదనమాట. సిగ్నేచర్ అనేది మర్చిపోకూడదు. అంతేగాని వాళ్ళు చెప్పింది చేయాలంటే రూల్ ఏం లేదు. ఓకే అండి. జీడీఎస్‌లో ఇంకోటి మనం లీవ్ ఏమైనా పెట్టాలనుకున్నాం. సపోజ్ రేపు నాకు లీవ్ కావాలి. ఒక మాట చెప్పాలి బీపీఎంకి మనం. అలాగే బీపీఎం అయినా లీవ్ పెట్టేటప్పుడు ఏ బీపీఎంకి ఒక మాట చెప్తారనమాట. అంతే. ఓకే మేడం. ఇప్పుడు ఏబీపీఎంకి సాలరీ కాకుండా ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయా? లైక్ బోనస్ గానివ్వండి, లేదంటే చైల్డ్ ఎడ్యుకేషన్ మన పిల్లల అలవెన్సెస్ గానివ్వండి, మెడికల్ అలవెన్సెస్ గానివ్వండి ఏమన్నా ఉంటాయా? ఏబీపీఎంకి కాకుండా బీపీఎంకి ఎయిదర్ ఏబీపీఎం ఆర్ బీపీఎంకి ఇవేమన్నా ఉంటాయా? లేదండి. ఏముండవు. ఈ పోస్ట్ ఆఫీస్‌లో జీడీఎస్ అనేది ఒక విలేజెస్‌కి వాళ్ళ సర్వీసెస్ అందించడానికి పోస్ట్ ఆఫీస్ ఏం చేసిందంటే జీడీఎస్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. అది నాకు కూడా తెలీదు. నేను వర్క్ చేసినప్పుడు సీనియర్స్ చెప్పారనమాట నాకు. ఇది ఇంకోటి ఏం చెప్పారంటే మా సీనియర్స్ బ్రిటిషర్స్ టైమ్‌లో జీడీఎస్ వాళ్ళకి కూడా పోస్ట్ ఆఫీస్ బెనిఫిట్స్ ఉండేవంట. ఇప్పుడు మాత్రం లేవు గానీ బ్రిటిషర్స్ టైమ్‌లో ఉండేటివి. నెక్స్ట్ రాను ఈ పోస్ట్ ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ తగ్గిపోవడం వల్ల జీడీఎస్‌ని సెపరేట్ కేటగరీగా చేసేసారు. పోస్టల్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వటం లేదు మనకి. ఒకప్పుడు ఉండేటివి. ఇప్పుడు లేవు. కొన్ని మంత్స్ వరకి లీవ్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాం. సో, ఆ లీవ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మన ప్లేస్‌లో వేరే వాళ్ళని సబ్‌స్టిట్యూట్‌గా పెట్టి మనం వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి ష్యూర్. మామూలుగా డిపార్ట్‌మెంట్ ఏందంటే ఇయర్‌లీ 10 పెయిడ్ లీవ్స్ మనకిస్తుందనమాట. మనం లీవ్ పెట్టుకున్నా గానీ మనకు సాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. పెయిడ్ లీవ్స్ ఇస్తుంది. మనకు ఆ పెయిడ్ లీవ్ అప్పుడు గూడా మన బదులు పెట్టాలి మనం ఎవరినో ఒకరిని.
ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే సబ్స్టిట్యూట్ ని కన్ఫర్మ్ గా పెట్టాలి. ఆ రోజు బీఓలో వర్క్ ఆగేదానికి లేదనమాట. కన్ఫర్మ్ గా మన వదిలి ఎవరొకరు వర్క్ చేయాల్సింది. ఓకే మేడం. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సబ్స్టిట్యూట్ గా పెడతాం కదా, అతను కూడా 10th పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి అతనికి కూడా. సో గాయస్ అందరూ నేను సబ్స్టిట్యూట్ ని పెట్టుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ కి పెట్టేసాం సబ్స్టిట్యూట్ ని. ఆ సబ్స్టిట్యూట్ కి మనం శాలరీ పే చేయాలి కదా. పే చేయాలంటే డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలన్నమాట డాక్యుమెంట్స్. ఇలాగా నా తరపున ఇండి సబ్స్టిట్యూట్ ఉన్నాడు అని నేను సబ్మిట్ చేసినప్పుడు పోస్ట్ మాస్టర్ ఏమడిగాడంటే నేను 10th క్లాస్ మార్క్స్ మేము కూడా తీసుకురా అని అన్నాడు. అంటే ఏంది సబ్స్టిట్యూట్ కూడా 10th పాస్ అయి ఉండాలి. సో గాయస్ చూసిరు కదా, నాకు కూడా ఇంతవరకు తెలియదు అంటే ఒకసారి మీరే ఆలోచించండి. నాకు కూడా ఈ విషయం ఇప్పటి వరకు మేడం చెప్పేవారు కూడా తెలియదు. అంటే చూడండి, సీనియారిటీయే, జూనియారిటీయే. సో మేడం ముందైతే మనం చిన్న. సో అర్థమైంది కదా, మనం కనుక ఎవరినన్నా సబ్స్టిట్యూట్గా పెట్టాలనుకుంటే కనుక వాళ్ళు కూడా 10th పాస్ అయి ఉండాలి. ఆ 10th పాస్ అయిన బోర్డ్ సర్టిఫికేట్ అనేది మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో గమనించారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరైతే నాకు తెలియంది కూడా నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. దానికి కదండి మీరు నన్ను లవ్కి పిలిచారు, ఇంటర్వ్యూ ఇమ్మని చెప్పి. ప్రమోషన్స్ ఎలా ఉంటాయి మేడం జీడిఎస్లో? ఇప్పుడు బీపీఎం టు ఏబిపిఎం టు. ఓకే, ఇప్పుడు మనకు జీడిఎస్ వాళ్ళం ఏంటంటే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎంటీఎస్ ఎగ్జామ్ రాసేదానికి క్వాలిఫై అవుతాం. అంటే డిపార్ట్మెంట్ లోకి వెళ్ళేదానికి ఎలిజిబుల్ అవుతాం. ఎంటీఎస్ ఎగ్జామ్ ఓన్లీ ఎగ్జామ్ అండి, ప్రమోషన్ ఇవ్వరు. ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే మనకు డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటారు. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పోస్ట్ మ్యాన్, 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పిఏ, పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్. ఇలా ఉంటాయి అన్నమాట జీడిఎస్ ఇవ్వండి. అవును. ఇంకోటి ఏంటంటే మా పోస్ట్ మాస్టర్ ఆయన కెరియర్ కూడా జీడిఎస్ ఏబిపిఎం గానే స్టార్ట్ చేశాడు. అలా పెంచుకుంటూ పోస్ట్ మ్యాన్ నుంచి పోస్టల్ అసిస్టెంట్ గా ఇప్పుడు ప్రెసెంట్ మా సార్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఆయన కూడా ప్రీవియస్ జీడిఎస్ ఏబిపిఎం. అవునా మేడం? ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ బెస్ట్ ఆప్షన్ అంటారా? జీడిఎస్గా జాయిన్ అయ్యి ఫ్యూచర్లో మంచి ప్రమోషన్స్ పొంది మనం మంచి పొజిషన్లో ఉండడానికి ఈ జీడిఎస్ అనేది ఎంచుకోవచ్చు అంటారా? జీడిఎస్ ఎంచుకోవచ్చా అంటే ఎంచుకోవచ్చండి. ఇది ఒక ఇన్కమ్ లాగా మనకు పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ అవర్స్ మనకు బెనిఫిట్ అనమాట. 5 hours వర్క్ అంటున్నారు కదా, 5 hours వర్క్ అనేది ఒక్కొక్క బిఓలో ఉంటుంది. ఒక్కొక్క బిఓలో 6 hours 7 hours వర్క్ కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ జీడిఎస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా ప్లేస్ కి నోటిఫికేషన్ వేసినప్పుడు లేదా మనం షార్ట్ లిస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది కదా, ఒక అలాంటి ప్లేస్ లో మనం జాయిన్ అవ్వాలి అన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే అక్కడ వర్క్ ప్రెషర్ తెలుసుకోండి. వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత జాయిన్ అయితే ఓకే 5 hours వర్క్ ఉన్న అమౌంట్ చేసుకోవచ్చు, 15,000 వస్తుంది. మిగిలిన అవర్స్ లో మనం ఇంకేమైనా జాబ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా జాబ్ అంటే ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ అంటే ఎలాగంటే ఎల్ఐసి ఏజెంట్స్ ఉండకూడదండి. మనం ఇంకో బ్యాంక్స్ ఉంటాయి కదా, సిండికేట్ బ్యాంక్ అని, ఎస్బిఐ అని, అలాంటివి ఏ బ్యాంక్స్ కి మనం వర్క్ చేయకూడదు. ఎల్ఐసి ఏజెంట్స్ గా వర్క్ చేయకూడదు. ఇలాగా ఏజెన్సీస్ గా వర్క్ చేసుకోవచ్చు. ఏజెన్సీ అంటే మళ్ళీ ఎల్ఐసి ఏజెంట్ అంటారు. బిజినెస్ చేసుకోవచ్చు. స్కూల్ టీచర్స్ గా, ట్యూషన్స్ గా. నేను కూడా ట్యూషన్స్ చెప్తానండి. నాకు మార్నింగ్ అంతా జీడిఎస్ ఏబిపిఎం గా వర్క్ చేస్తాను, ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తుంటాను. సో ఇందులో వర్క్ టైమింగ్స్ వచ్చేసి మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట. కంఫర్టబుల్ గా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అదర్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చా మేడం? ష్యూర్ అండి, అదర్ జాబ్స్ కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ మనం జీడిఎస్ లో జాయిన్ అయినప్పుడు 10th మార్క్ లిస్ట్ మెమో అనేది వెరిఫికేషన్ అయిపోతుంది మనకు కదా. మనం ఇంకొక జాబ్ కి అప్లై చేసినప్పుడు వేరే డిపార్ట్మెంట్ కి కానీ స్టేట్ లెవెల్ లో కానీ అప్లై చేసినప్పుడు అక్కడ మనకు 10th మార్క్ లిస్ట్ వెరిఫికేషన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జీడిఎస్ లో వెరిఫికేషన్ అయిపోయింది కదా. ఇక్కడ మనం ఐపీఓ దగ్గర లెటర్ తీసుకున్నాం అనుకోండి, నేను ఇలా జీడిఎస్ గా వర్క్ చేశాను అని లెటర్ తీసుకొని అక్కడ సబ్మిట్ చేశామంటే వాళ్ళు మనకు 10th మార్క్ లిస్ట్ వెరిఫై ఉండదు. మిగిలిన ఏదైనా అదర్ డాక్యుమెంట్, డిగ్రీ లెవెల్ జాబ్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ వెరిఫై, ఇంటర్ లెవెల్ జాబ్ అయితే ఇంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలా ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్.
ఇంకొక జాబ్స్ కి డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు, అదంతా ఏం లేదు. క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీకు వచ్చే ఈ శాలరీతో సాటిస్ఫై అవుతున్నారా? ఒక్కసారి మన సబ్స్క్రైబ్ చెప్పండి, ఈ వర్క్కి ఈ శాలరీకి ప్రజెంట్ అయితే ఎలా ఉంది? ప్రెజెంట్ అయితే నా లక్ ఏంటంటే నేటివే కాబట్టి 15,000 వస్తుంది కాబట్టి ఓకే. నా నా ఫినాన్షియల్ కి చూసుకున్నాను. 15,000 అన్నా తక్కువే, మనం సాటిస్ఫై అని చెప్పలేము. బయట ఉండి హాస్టల్స్ అయితేనే సరిపోదండి 15,000. ఆ 15,000 లో కూడా నేను ఏబిపిఎం కాబట్టి నాకు స్కూటీ చార్జెస్, పెట్రోల్, మెయింటెనెన్స్ అంతా సాటిస్ఫై కాదు. ఏదో వస్తుందని చేస్తున్నా, ఖాళీగా ఉండకుండా ఇంట్లో చేస్తున్నా. చూసిరు కదా. సో మేడం ఇంకొక డౌట్ ప్రమోషన్స్ కోసం వెయిటింగ్ అంట. సో చాలా మందికి అందరికి ఏం డౌట్ ఉందంటే, డిపార్ట్మెంట్ లోకి వెళ్ళొచ్చు కదా. సో మేడం అందరికి చాలా ఓకే, చెప్పండి. డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్ మనం ఇస్తాం కదా, ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ మనకి ఇంటర్నే ఇస్తారా లేకపోతే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా? ఖచ్చితంగా ఇచ్చేస్తారు, మీకు జాయినింగ్ రోజే ఇచ్చేస్తారు. మన సర్టిఫికేట్స్ మనకి ఇచ్చేస్తారండి, నో ప్రాబ్లం. 10th మెమో కూడా? 10th మేము మీరు ఏమైతే సబ్మిట్ చేస్తారో అవన్నీ ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా మీరు ఫ్రీగా అడగచ్చు, సార్ మా ఉన్నాయి కదా ఇవ్వండి అంటే దే విల్ గివ్, నో ప్రాబ్లం. అండ్ లాస్ట్గా మన సబ్స్క్రైబర్స్కి ఏమని చెప్తారు మన గురించి, మన ఛానల్ గురించి ఒక్కసారి మీ మాటల్లో? ఆల్రెడీ చూసిర్రు మీరే. సో ఒకటి ఏంటంటే గాయస్, మేడమే నాకైతే మెసేజ్ చేయడం జరిగింది. సో మీ ఛానల్ ఇట్లా చూసినా చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో నాకు ఆల్రెడీ జీడిఎస్గా వర్క్ చేస్తున్నాను నేను, 3 yearsగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవాలని అనడం అయితే జరిగింది. సో మేడం అయితే రానికైతే జరిగింది. సో ఒకసారి చెప్పండి మేడం, మన ఛానల్ గురించి సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? So guys, please like, share and subscribe to Info by Lakshman channel. రియల్లీ యూట్యూబ్ లో జీడిఎస్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వే నచ్చి నేను ఇమీడియట్లీ మెసేజ్ చేయడం జరిగింది. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తానంటే ఓకే ష్యూర్ అని ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జీడిఎస్ నేటివ్ ప్లేస్ వాళ్ళకైతే ఫుల్ 100% బెనిఫిట్ అండి. మీరు నేటివ్ ప్లేస్ అయితేనే జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ వేరే స్టేట్స్ కానీ వేరే డిస్ట్రిక్ట్స్ కానీ జాయిన్ అవ్వాల్సి వస్తే కొంచెం ఆలోచించుకొని, అంటే ఇక్కడ మనకు వచ్చే శాలరీ తక్కువ కాబట్టి 12 to 15 అరౌండ్ వస్తుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ చూసుకొని జాయిన్ అయితే బెస్ట్. లేడీస్ అయితే బీపీఎం, డార్క్ సేవర్ రెండే అప్లై చేసుకోండి. ఏబిపిఎం గా అప్లై చేసుకొని కష్టపడద్దు. ఏబిపిఎం బీపీఎం లేదా డార్క్ సేవర్ ఓన్లీ. ఏబిపిఎం గా అయితే కొంచెం కదా, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను, అది అలా ఉంటది అనమాట. సో మేడం పర్టికులర్గా ఒక లేడీని మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో చాలామంది అయితే అమ్మాయిలు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. సో కొంచెం ఒకటి మాత్రం తెలుసు, అమ్మాయి బాధ అమ్మాయికి తెలుస్తుంది, ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ అమ్మాయికి తెలుస్తుంది అనే కారణంతో నేనైతే మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. సో నేను అడగగానే మీరు ఇంకోటి అంటారు మీరు ఫిమేలే కదా, మీరు ఏబిపిఎం చేస్తున్నారు కదా అని అంటారు. నేను కరెక్టేనండి, జాయిన్ అయిన తర్వాత మధ్యలో రాలేం కదా, జాబ్ వదిలేసి. ఈ జాబ్ మీద కొన్ని డిపెండ్ అయి ఉన్నాయి, అందుకని ఈ జాబ్ చేస్తున్నాను. ఇంకోటి 2018 లో జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని ఒక చిన్న ఆశతో ఈ జాబ్ చేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మాకు ఇచ్చి ఇంత క్లారిటీగా డీటెయిల్డ్గా నాకు తెలియని కూడా కొన్ని మీరు నాకు చెప్పడం జరిగింది. సో ఇంటర్వ్యూ కూడా నేనైతే చాలా తెలుసుకున్నాను. సో నేనే తెలుసుకున్నా అంటే మా సబ్స్క్రైబర్స్కు ఇంకా చాలా ఉందనైతే నేను హోప్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో చూద్దాం మరి మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి రెస్పాన్స్ ఎలా ఇస్తారు అనేది అయితే చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.